కోట్ల గొంతులు, కోట్ల నాలికల ఎదురుచూపులు ఫలించాయి. గొంతులు ఆరిపోతుంటే వాళ్ళు చేసిన పూజలు వృధా కాలేదు. ఇన్నాళ్ళు వాళ్ళు పడ్డ బాధలు, అవమానాలు ఇక తీరినట్టే. న్యాయమే గెలుస్తుందన్న వాళ్ళ నమ్మకము వమ్ము కాలేదు. మళ్ళీ తమ బతుకుల్లో వెలుగు నింపుకుంటామని, మునుపటి స్ఫూర్తితో ముందుకు సాగుతామని శపథం పట్టారు. 10 రోజుల ముందే దసరా పండుగ చేసుకునే శుభవార్త వాళ్ళకిది. మా సావిత్రమ్మ గంత సీరియస్ గా చెప్పింది రిమ్మిచ్చే మందు గురించే. బీహార్ రాష్ట్రంలో మందు బంద్ చేసి తాగితే తంతమనే పథకం తెచ్చింది కదా సర్కార్. అగో గా రూల్స్ ను కొట్టేసింది అక్కడి హైకోర్టు. కిక్ అనేది తాగుబోతుల హక్కు, దాన్ని మనం కాలరాయొద్దని ఖతర్నాక్ తీర్పిచ్చింది. ఇక ఇయాల్లో రేపో మందు దుకాన్లు మళ్ళా ఖుల్లా అయితాయి. గప్పుడు చూడాలే దూపగొన్న బీహార్ అన్నదమ్ముల దమ్ము. 6 నెలల దూపనంతా ఒక్క దినంలోనే తీర్చుకుంటారు. బీర్లతోని తానం, కోటర్లతోని కోలాటమాడి మందోత్సవాలు నెల రోజులు చేస్తుండచ్చురు. మందు కూడా మంచిగా మాగి మాగి ఉంటది. కిక్కే కిక్కు పోండ్రిగా. ఈ మందుబాబుల తాకుడుకు సర్కార్ గల్లె పెట్టే కూడా అల్గెల్లుడు ఖాయం. మరి గా పైకం చూసినాక సీఎం నితీష్ కుమార్ సార్కు నిషొచ్చి మనసు నిమ్మలవాడి మందు దుకాన్లకు జై కొడతాడో లేకుంటే దేశం పెద్ద కోర్టుకే పోతాడో చూడాలే.